Hello, good evening, my dear students, especially appearing for the JAO examination. ఇవాళ నా లెసన్స్లో ఒక భాగంగా ఒక ముఖ్యమైన చాప్టర్ దట్ ఈస్ అకౌంటింగ్ ఈక్వేషన్. అకౌంటింగ్ ఈక్వేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఒక 4 అంశాలను తీసుకున్నాను. 4 అంశాల్లో క్లియర్గా ఒక బ్యాలెన్స్ షీట్ వేసి దాంట్లో మార్పులు చేర్పులు కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టేట్టుగా నేను ఒక ప్రాబ్లం తయారు చేశాను, దాన్ని టేబులింగ్ చేశాను. ఐఎమ్ సెండింగ్ ఇట్ టు యూ. యూ ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ ది వీడియో విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ నోట్స్. ఓకే, అకౌంటింగ్ ఈక్వేషను మీకు బ్యాలెన్స్ షీట్లో మాత్రమే కనిపిస్తుందండి. ఎప్పుడు అకౌంటింగ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే మీకు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ద ఓనర్స్ క్యాపిటల్, లేకపోతే ఓనర్స్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్. ఇది ఈక్వేషన్. అయితే ఏమవుతుందంటే మీకు లయబిలిటీస్లో ఏముంటాయి, మీకు క్యాపిటల్ ఐటమ్ ఉంటుంది, తర్వాత ద ఫండ్స్ ఆర్ ది కోఆపరేషన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్వీసెస్ అండ్ గూడ్స్ అవైల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆ 2 లయబిలిటీ సైడ్ ఉంటాయి, అసెట్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. సో అసెట్స్ ఆర్ ది రిసోర్సెస్ విచ్ హెల్ప్ ఏ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్ ఆర్ టు ఎర్న్ సంథింగ్. సో ఎప్పుడైనా సరే రేపటి రోజున ఏదైనా బిజినెస్ క్లోజ్ చేయాలనుకున్న ఆలోచన వచ్చినా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నా కూడా అసెట్స్ని అన్ని డిస్పోజ్ చేసేసి ఉన్న లయబిలిటీస్ని అన్నీ క్లియర్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ది అవుట్ సైడర్స్, నాట్ టు ది క్యాపిటల్ ఐటమ్. క్యాపిటల్ ఐటమ్ ఎక్కడ ఉంటుందంటే ఏంటంటే లాభాలు ఆయన ఒక్కడే అనుభవిస్తాడు, ఒక్కడ కాకపోతే పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్స్, నష్టాలు కూడా ఆయనే భరిస్తాడు. కాబట్టి he will be given least priority. He is the last person taking the remaining fund in the business organization. కాబట్టి ఏంటంటే మీకు ఎప్పుడు కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో 2 sides ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. అంటే జస్ట్ లైక్ ఏ వేయింగ్ మిషన్. అంటే మీకు మీ దగ్గర ఉన్నాయి అన్నీ కూడా ఒక చోట ఒక సైడ్ వేసినట్టయితే వేయింగ్ మిషన్లో, అదర్ సైడ్ ఏముంటుంది మీకు, మీరు ఏదైతే వనరులు తెచ్చుకున్నారో, ఏదైతే సోర్స్ ఆఫ్ ఫండ్స్ తెచ్చుకున్నారో ఆ ఫండ్స్ని ఎట్లా యూటిలైజ్ చేశారు. యూటిలైజ్ చేయంగా ఏమేమి మీకు ఇంకా మిగులుబాటు మీ దగ్గర ఏముంది, స్టాక్స్ మిగులుతాయండి, మీకు కనిపించే ఫిక్స్డ్ అసెట్స్ మిగులుతాయండి, తర్వాత మిగిలిన క్యాష్ కానివ్వండి, తర్వాత బ్యాంకుల బ్యాలెన్స్ మాత్రం కనిపిస్తాయి, ఏదైనా డిపాజిట్స్ ఉంటాయి, విత్ ది లైసెన్సింగ్ అథారిటీస్ కనిపిస్తాయి మీకు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీకు వేయింగ్ మిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఈ ఎడ్ సైడ్ టాలీ కాకపోయినా, ఇప్పుడు లయబిలిటీ సైడ్ ఒక 10 లక్షలు ఉందనుకుంటే అసెట్ సైడ్ మస్ట్ బి 10 lakhs. అంతేగాని అది 9,50,000 ఉందంటే ఎక్కడో కూడా మీకు మిస్ కొట్టినట్టు లెక్క, ఏమండి, రాంగ్ ఐడెంటిఫికేషన్ అయినట్టు లెక్క. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా చూసుకుంటే, టెన్షన్ పడకుండా చూస్తే బోత్ ది సైడ్స్ మస్ట్ బి ఆల్వేజ్ ఈక్వల్. అది అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే. ఎందుకంటే ఇప్పుడు అకౌంటింగ్ ఈక్వేషన్లో ఉండి క్లాసిఫైడ్ అకౌంట్స్ ఏంటంటే ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ రిలేట్స్ టు ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్, పర్సనల్ అకౌంట్స్ రిలేట్స్ టు ది లయబిలిటీస్ ఆఫ్ ది అకౌంట్స్. ఉన్నారా? అయితే నామినల్ అకౌంట్స్ ఆర్ నో వెరీ రిలేటెడ్. నామినల్ అకౌంట్స్ నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద అకౌంటింగ్ ఈక్వేషన్. ఎందుకంటే రిజల్ట్ ఏదైతే ఉందో, లాభం వచ్చినా నష్టమైనా, ఇట్ విల్ బి ఆటోమేటికలీ ట్రాన్స్ఫర్ టు ది ఓనర్స్ అకౌంట్. అంటే మీకు రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుంది, నామినల్ అకౌంట్ యొక్క రిజల్ట్ బోత్ ది ఎక్సెస్ సైడ్ కానీ లెస్సర్ సైడ్ కానీ విల్ బి టేకెన్ టు ది క్యాపిటల్ అకౌంట్. సో అక్కడ దాంట్లో కనిపిస్తుంది మీకు. కాబట్టి ఏంటంటే మీకు నామినల్ అకౌంట్ విల్ నాట్ ఫైండ్ ఎనీ ప్లేస్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్, దట్ ఈస్ అకౌంటింగ్ ఈక్వేషన్ సైడ్. కాబట్టి ఏంటంటే మీరు దీంట్లో 4 రకాల అంశాలను నేను తీసుకుని మీకు ఎలా ఉంటుందనేది నేను ఆలోచించాను. దాన్ని కూడా నేను వివరంగా చెప్తాను. తర్వాత ఏంటంటే నోట్స్ రాకపోతే ఇమ్మీడియట్గా నాకు రిక్వెస్ట్ పెట్టండి, ఈరోజు నోట్స్ పంపిస్తాను. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో ఉన్న మెయిల్స్ అన్నిటికీ ఇప్పుడే నోట్స్ నేను ఇది అయిపోగానే నేను సెండ్ చేసేస్తాను. Under double entry system, the debit and credit of each transaction always equal, and so the assets and liabilities must be always equal. It is like balanced state of weighing machine. If one side gets heavier or lighter, the weight on the other side must also be increased or decreased to keep it balanced. The following examples will help you to understand continuous flow and conversion of fund between assets and liabilities. ఇక్కడ మీకు బ్యాలెన్స్ షీట్ ఇచ్చానండి.
అంటే నేను ఎగ్జాంపుల్స్ని టచ్ చేయకముందు ఒక బ్యాలెన్స్ షీట్ స్వరూపం ఇచ్చాను ఇక్కడ. దీంట్లో లైబిలిటీ సైడ్ చూస్తే క్యాపిటల్ వచ్చేప్పటికి 1 lakh ఉందండి. తర్వాత క్రెడిటార్స్ ఒక 50,000 ఉన్నారండి. అంటే టోటల్గా 1,50,000 రూపాయలు లైబిలిటీ సైడ్ టోటల్ అయిందండి. అంటే అసెట్ సైడ్ వేసుకుంటే కూడా 1,50,000 ఉండాలి. ఆ 1,50,000 ఎలా ఉందో చూసుకుందాం. సరే, క్రెడిట్ క్రెడిటార్స్ అంటే సప్లయర్స్ అనుకుందాం. సప్లయర్స్ ఆఫ్ గూడ్స్ కాబట్టి క్లోజింగ్ స్టాక్ రూపంలో 50,000 ఉందండి. క్యాష్ 1 lakh ఉంది. అంటే ఆ క్యాపిటల్ పెట్టుకొచ్చిన 1 lakh ఎక్కడ ఉంది? సిండికేటర్స్ బాపతి 50,000 అక్కడ ఉంది. సో 1,50,000 టాలీడ్ ఏమండి. తర్వాత ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంక్రీజింగ్ ఇన్ అసెట్, ఇట్ మీన్స్ ఈక్వలెంట్ ఇంక్రీజ్ ఎయిదర్ ఇన్ క్యాపిటల్ ఆర్ లయబిలిటీ ఆర్ పార్ట్లీ ఇన్ బోత్. అంటే ఇంక్రీజింగ్ ఇన్ అసెట్ అంటే అక్కడ డబ్బు పెరగడం కానివ్వండి, ఏదైనా వస్తువు పెరగడం కానీ, ఫిక్స్డ్ అసెట్ ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది పెరగడానికి ఇది ఇక్కడ పెరిగిందంటే ఆటోమేటిక్గా లయబిలిటీ సైడ్ కూడా సోర్స్ కూడా పెరిగి ఉండాలి. ఆ పెరగడంలో ఏమన్నా క్యాపిటల్ సైడ్ అయినా పెంచుకుని ఇటు క్యాపిటల్ అడిషనల్ క్యాపిటల్ పట్టుకొస్తే కూడా ఇటు క్యాష్ పెరుగుద్ది. లేకపోతే ఎక్కడైనా అప్పు తీసుకొచ్చుకున్నా కూడా ఇక్కడ క్యాష్ పెరుగుద్ది. సో దాన్ని ఎలా ఉందో చూద్దాం. ఎగ్జాంపుల్ 1 lakh వాజ్ టేకెన్ యాజ్ లోన్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. లోన్ తీసుకున్నారంటే లోన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ రీపేయబుల్ వన్. Loan account is a liability one. By this, asset in the form of cash increased, at the same time liabilities also increased with the same amount in the form of bank loan. కాబట్టి ఏంటంటే అటు అసెట్ పెరిగింది, 1 lakh తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ఏమైందంటే 2 లక్షలు అయింది. అంతకుముందు బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉందండి? 1 lakh ఉంది. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ యాజిటీస్గా ఉంది 50,000. ఇక్కడ ఏమైంది? క్యాపిటల్ యాజిటీస్గా 1 lakh ఉంది. సిండికేటర్స్ యాజిటీస్గా 50,000 ఉంది. ఇక్కడ అడిషనల్గా మీకు పెరిగింది 1 lakh. అంటే 2,50,000 రూపాయలు. గత బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉందండి? 1,50,000 ఉంది. ఇది ఇప్పుడు 2 లక్షలు. ఏంటంటే అడిషనల్గా మనకి వచ్చింది కాబట్టి మనకి వచ్చింది. తర్వాత బి, అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ అడిషనల్ క్యాపిటల్ వాజ్ బ్రాట్ ఇన్ 1 lakh with this asset in the form of cash increased and at the same time capital was also increased in the form. సేమ్ అండి, దీంట్లో మార్పు ఉండదు. ఎగ్జాంపుల్ ఏ అయినా బి అయినా ఒకటి ఏంటంటే అక్కడేమో లోన్ తీసుకురావడం వల్ల క్యాష్ పెరిగింది. ఇక్కడ అడిషనల్గా క్యాపిటల్ తీసుకొచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ లోన్ క్యాషే పట్టుకోవచ్చు. అడిషనల్ క్యాపిటల్ వాజ్ బ్రాట్ ఇన్. సో 1 lakh పట్టుకొచ్చారు. దానివల్ల స్వరూపం ఏమేమి మారిందో మనం ఒకసారి చూద్దాం. క్యాపిటల్ 1 lakh అండి. అడిషనల్ క్యాపిటల్ కూడా దాని కింద వేసానండి. వేయటం వల్ల 2 లక్షలు అయిందండి. సిండికేటర్స్ యాజిటీస్గా ఉన్నారండి. బ్యాంక్ లోన్ యాజిటీస్గా ఉందండి. మొత్తం కలిపితే 3,50,000 అయింది. క్లోజింగ్ స్టాక్ కూడా యాజిటీస్గా ఉందండి. క్యాష్ 3 లక్షలు అయింది. అంతకుముందు ఎంత ఉందండి క్యాష్? అంతకుముందు బ్యాలెన్స్ క్యాష్ 2 లక్షలు ఉందండి. ఈ 1 లక్ష వల్ల మీకు 3 లక్షలు అయింది. సెకండ్ ఐటమ్, ఇంక్రీజింగ్ ఇన్ వన్ అసెట్ మే కాజ్ డిక్రీజింగ్ అన్ అసెట్. ఒక అసెట్ పెరిగిందంటే ఇంకొక అసెట్ తగ్గుతుంది అని ఉదాహరణ చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్, ఏ లోన్ ఆఫ్ 50,000 వాజ్ గివెన్ టు ఆనంద్. విత్ దిస్ asset was increased and receivables were increased in the form of debtor and the same time cash was decreased. అంటే అతనికి 50,000 ఎక్కడి నుంచి పట్టుకొచ్చేద్దామంటే మన బ్యాలెన్స్లో అంతే కదా. సో క్యాష్ తగ్గింది, రావాల్సిన బాకీ పెరిగింది. సో అప్పుడు ఏమవుతుంది? గతంలో అంతకుముందు దీనికంటే ఎర్లియర్ బ్యాలెన్స్ షీట్ ఏముందండి? 3 లక్షలు ఉంది. అంటే ఇప్పుడు మనం 50,000 రూపాయలు అప్పిచ్చాం కాబట్టి క్యాష్ కేమ్ డౌన్ టు 2,50,000. అదనంగా మనకి లోన్ టు ఆనంద్ అనేవాడు 50,000 పెరిగింది. మిగతా అంతా బ్యాలెన్స్ స్ట్రక్చర్ ఎక్కడ మారలేదు, చూడండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో 3,50,000 యథాతథంగా ఉందండి. తర్వాత ఐటమ్ నెంబర్ 3, డిక్రీజింగ్ ఇన్ అసెట్ మే కాజ్ ఈక్వల్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఆర్ లయబిలిటీ. ఒక సైడ్ అసెట్ తగ్గితే ఆ సైడు ఇక్కడ ఏమవుతుందండి? కాంపెన్సేట్ అయింది మీకు. ఎందుకంటే అసెట్ తగ్గింది, మళ్ళీ ఇంకో అసెట్ పెరిగింది. ఇక్కడ ఎలా ఉంది? డిక్రీజింగ్ ఇన్ అసెట్ మే కాజ్ ఈక్వల్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఆర్ లయబిలిటీ. అంటే ఒక అసెట్ తగ్గటం అంటే, క్యాష్ తగ్గటం అంటే అటు ఒక అప్పన్న తీరు ఉండాలి, లేకపోతే వాడకం అన్నా జరిగి ఉండాలి. సో దీంట్లో ఎగ్జాంపుల్, విత్డ్రాల్ ఆఫ్ క్యాష్ 10,000 rupees per personal house. With this cash was decreased at the same time capital was also decreased. ఏమన్నా అంతే కదా. తర్వాత అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ రీపేయిడ్ బ్యాంక్ లోన్ టేకెన్ ఎర్లియర్. బ్యాంక్ లోన్ ఉంది కదండి, ఇదివరకు ఎంత ఉందండి? 1,00,000 రూపాయలు ఉంది. సో ఎర్లియర్ విత్ దిస్ లయబిలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ లోన్ వాజ్ డిక్రీజ్డ్ అట్ ది సేమ్ టైం క్యాష్ వాజ్ ఆల్సో డిక్రీజ్డ్. ఇక్కడ ఏమైందండి? 10,000 రూపాయలు విత్డ్రా చేసుకున్నాడు, బ్యాంక్ లోన్ కూడా తీసేసుకున్నాడు. అంతకుముందు ఎంత ఉందండి? మనకి 2,50,000 ఉందండి. ఇక్కడ 1,10,000 పోతే ఎంత ఉండాలండి? 1,40,000 మాత్రమే ఉంటుంది. తర్వాత మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్గా క్లోజింగ్ స్టాక్ అలాగే ఉందండి. లోన్ టు ఆనంద్ కూడా అలాగే ఉంది. క్యాపిటల్ 2,00,000 రూపాయలు ఉండే, అంతకుముందు దాంట్లో క్యాపిటల్ ఎంత ఉందండి? 2 లక్షలు ఉండే. ఇప్పుడు 10,000 తీస్తే 1,90,000 అయింది. తర్వాత సిండికేటర్స్ 50,000 అంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. తర్వాత ఆంధ్ర బ్యాంకు లోను
అంతకుముందు ₹1,00,000 తీసుకున్నాను, ఇప్పుడు చెల్లించేసాం. అంటే ఆంధ్ర బ్యాంక్ జీరో, లోన్ బికేమ్ జీరో. సో మళ్ళీ టోటల్ ₹2,40,000 ఉంది. తర్వాత లాస్ట్ ఎగ్జాంపుల్, డిక్రీజ్ ఇన్ వన్ లైబిలిటీ మే ఆల్సో కాజ్ ఇంక్రీజింగ్ ఇన్ అనదర్ లైబిలిటీ ఆర్ క్యాపిటల్. డిక్రీజింగ్ ఇన్ వన్ లైబిలిటీ మే ఆల్సో కాజ్ ఇంక్రీజింగ్ అనదర్ లైబిలిటీ. అంతకుముందు చూడండి అసెట్లో ఇంక్రీజ్ ఎలా ఉందో ఇప్పుడు లైబిలిటీ సైడ్ ఉంది. ఏ పెయిడ్ క్రెడిటార్ 50,000 త్రూ చెక్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఓసీసీ అకౌంట్. అంటే అంతకుముందు మన క్రెడిటార్ ఉన్నాడు కదండి 50,000, ఆ 50,000 తీసేసి ఎక్కడి నుంచి ఇచ్చామండి, బ్యాంక్ లోన్ తీసుకుని ఇచ్చాము. సో ఇందాక క్లోజ్ అయిన బ్యాంక్ లోన్ మళ్ళీ ఓపెన్ అయింది, క్రెడిటార్ వచ్చినప్పుడు క్లోజ్ అయ్యాడు. క్రెడిటార్స్ వచ్చేప్పుడు జీరో అయింది బ్యాంక్. అంటే మీకు ఏమైంది, ఒకటి వెళ్ళిపోయింది, ఇంకోటి వచ్చి చేరింది. కాబట్టి ఇక్కడ కూడా టోటల్లో ఏమాత్రం తేడా లేదు ఏమండి. తర్వాత బి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ర్యాపిడ్ రీపేడ్ బ్యాంక్ లోన్ బ్రింగింగ్ అడిషనల్ క్యాపిటల్ 50,000. విత్ దిస్ బ్యాంక్ లోన్ వాజ్ డిక్రీజ్డ్ అండ్ ది సేమ్ టైం క్యాపిటల్ వాజ్ ఇంక్రీజ్డ్. ఏమంటే ఇందాకలాగే ఇది కూడా సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అడిషనల్ క్యాపిటల్ పట్టుకొచ్చాడు, తీసుకొచ్చేసి ఇంకా బ్యాంక్ లోన్ ఎందుకులే తీర్చేద్దామని చేసి, అంటే బ్యాంక్ లోను తీరిపోయింది, సిండికేటార్కి ఇచ్చేసాం. కాబట్టి అంతమందం క్యాపిటల్ పెరిగింది. 1,90,000 ఉన్న క్యాపిటల్ మీకు 50,000 పట్టుకొచ్చిన 2,40,000. మిగతా అంతా యాజిటీస్గా అటు సైడ్ అంతా మామూలుగా. సో దీని ప్రకారం మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అకౌంటింగ్ ఈక్వేషన్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ అకౌంటెంట్. బ్యాలెన్స్ షీట్ గురించి స్టడీ చేయాలంటే ఎందుకు పెరిగింది, ఎందుకు తరిగింది, ఎటు మార్పు వచ్చింది, ఎటు ఇదొచ్చింది, దిగిందా పెరిగిందా అని తెలియడానికి ఇట్ ఈస్ ఏ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ అన్ అకౌంటెంట్. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓన్లీ ఫర్ జేఏఓసే కాదు, అందరికీ అవసరమైంది. నేను 4 ఎగ్జాంపుల్స్ మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అనుకుంటాను. అది మీరు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా నాకు అందుబాటులో ఉన్న మెయిల్స్కి పంపిస్తాను. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఇమ్మీడియట్గా నాకు రిక్వెస్ట్ పెడితే నేను ఎందుకంటే రిక్వెస్ట్ ఎందుకు అంటున్నానంటే, నాకు దాదాపు 1,500 దాటిపోయారు. నాకు వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి పోయి పంపించాలంటే సాధ్యం కాదు నాకు. కాబట్టి మీరు రిక్వెస్ట్ పెడితే నేను ఇప్పుడే పంపించేస్తాను. కాబట్టి ఏంటంటే మీ పర్పస్ సర్వ్ అవుతుంది, నాకు కూడా స్ట్రెయిన్ తగ్గిపోద్ది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, దయచేసి ఇప్పటికీ చాలా పెండింగ్ ఉన్నాయి. ఏది మన వాట్సాప్లో దయచేసి వాట్సాప్ పెట్టకండి, కామెంట్స్లో కూడా రాయకండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు నోట్స్ పంపడం అనేది సాధ్యం కాదు. ఆల్రెడీ మెయిల్స్ పంపించిన వాళ్ళకి, బ్యాక్ లాగా ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టమంటున్నాను నేను. మీకు ఎలా పంపించడం సాధ్యం అవుతుందో నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కనీసం కడదాకా చదవండి. అసలు ఏం చెప్తున్నాడు, కంక్లూజన్ ఏం చెప్తున్నాడు, వినకుండా ఊరికే చూసాం సార్ బాగున్నాయి సార్ అన్నట్టు ఉపయోగపడి మీ నోట్స్ మీకు కావాలంటే ఇమ్మీడియట్గా నాకు మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీ వాట్సాప్ నెంబర్ కూడా పంపండి. ఏదైనా షేర్ చేయాలంటే కూడా నాకు సాధ్యం అవుతుంది. కాబట్టి దయచేసి ఆ పని చేస్తారని మరీ నమ్ముకుంటూ, ఇది వాల్యుబుల్ చాప్టర్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బీ కాన్సన్ట్రేట్ ఆన్ ది ప్రిపరేషన్. ఎందుకంటే రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదో ఆంధ్ర వాళ్ళు హైకోర్టుకు పోయారని, ఎందుకు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారని ఏదైతే ఉన్నాయి. మరి అది రూమరో తెలియదు, నిజమో తెలియదు. ఏదైనా సరే మీ ప్రిపరేషన్లో మాత్రం మీరు ఆ టైట్నెస్ పోగొట్టుకోకండి. ప్రిపేర్ అవ్వటం వల్ల, నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల మీకు వచ్చే లాస్ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే బీ కాన్సన్ట్రేట్ ఆన్ ది ప్రిపరేషన్ and wish you good luck in the coming examination. Thank you very much.